ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మంచి చేసే సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వారందరి కుటుంబాలు మీలో అనుగ్రహించండి. నీ కృపకు నాయన ప్రతి ఒక్కరిని పాత్రలుగా చేయమని, నీ మాటలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ప్రభు నమ్మదగినటువంటి వాడు, ప్రభు అసాధారణ కార్యాలు చేసేటటువంటి వాడు, మన జీవితాల్ని సరిచేసేటటువంటి వాడు, నూతన కార్యాలు జరిగించేటటువంటి వాడు. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రశస్తమైనటువంటి రోజుల్లో, ఈ విలువైనటువంటి రోజుల్లో దేవునికి మరింతగా దగ్గరగా వచ్చి ప్రభువులో మరింతగా బలపడాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం జరిగింది. ముఖ్యంగా క్రైస్తవులుగా మన జీవితాల్లో అనేక సందర్భాల్లో సవాలుకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, సవాళ్ళు ఎదురవుతాయి, భయం అనేది కలుగుతుంది. చాలా నిద్రలేనటువంటి రాత్రులు మనం గడుపుతూ ఉంటాం. దేవుడు మనల్ని విడిచిపెట్టేసాడేమనేటటువంటి భావన మనకు కలుగుతుంది. కానీ దేవుని వాగ్దానాలు ఇప్పుడు కూడా అప్పుడప్పుడే మీతో ఉంటాను, నేను నాకు ఇష్టం అనిపించినప్పుడు మీతో వస్తాను అనలేదు. కానీ ప్రతి క్షణం కూడా దేవుడు మనకు తోడుగా ఉంటానని ఆయన అద్భుతమైన వాగ్దానం చేశాడు. ఈరోజు ఒక సందర్భాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేను మనందరి జీవితాల్లో సర్వసాధారణంగా ఏదో ఒక దాని మీద ఆనుకుని మనం బ్రతికేస్తూ ఉంటాం. మన తల్లిదండ్రులు బట్టి మనం అతిశయపడవచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ బట్టి మనం గ్రేట్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు, లేదా మనకున్నటువంటి స్నేహితులు నీకోసం ప్రాణం ఇచ్చేస్తాను అనగానే ఆ మాటలు మన హృదయాలకి చాలా ఆనందాన్ని కలగజేస్తాయి. మంచి ఫ్రెండ్ దొరికాడని మనకు అనిపిస్తుంది, మంచి పేరెంట్స్ ఉన్నారు నాకనే ఫీలింగ్ కలుగుతుంది, మంచి బంధుమిత్రులు ఉన్నారు నా కష్టాల్లో నేను విజిలేస్తే నా వెనకాల వచ్చేస్తారనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. అయితే ఒక దైవజనుడు తెలియజేసింది ఏంటంటే, దేవుడు మనందరికీ కూడా సామర్థ్యాన్ని కలగజేశాడు, మనల్ని ఎవరిని కూడా చేతకాని వాళ్ళకి చేయలేదని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు, కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడని చెప్తూ ఆయన ఇచ్చిన విశ్లేషణ ఏంటంటే, నువ్వు చేయగలిగే ప్రతి దానికి కూడా దాన్ని నువ్వే సాధించాలి. నీ వల్ల కానిది ఏదైతే ఉన్నదో అది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడని తెలియజేస్తున్నాడు. అంటే మానవులుగా, దేవుని యొక్క పిల్లలుగా తన శక్తిని, తన ఆత్మను విశ్వసించినటువంటి వ్యక్తులకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనల్ని చేతకాని వ్యక్తులకి ఈ లోకంలో పెట్టడం కాదు, కానీ ఒక బలమైనటువంటి వ్యక్తులుగా, ఘనమైన కార్యాలు చేసే వ్యక్తులుగా ఈ లోకంలో మనం నిలబెట్టాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను చెప్పుకొచ్చాడు. అంటే ఆయన నమ్మినటువంటిది నన్ను బలపరిచే దేవుడు కాబట్టి నేను చేయలేనిది ఏది అని తెలియజేస్తున్నాడు. మన హృదయంలో ఖచ్చితంగా ఈ వాక్యాన్ని నమ్మి మనం ఎప్పుడైతే నోటితో పలుకుతూ ఉంటామో ఖచ్చితంగా మన జీవితాల్లో అది నిజం అవుతుంది. ఎందుకంటే మనల్ని బలపరిచే దేవుడు కాబట్టి, మనలో ఉన్నది దేవుడు కాబట్టి ఖచ్చితంగా తన కార్యాలు తగినటువంటి సమయంలో ఖచ్చితంగా జరుగుతాయి. ఒక చిన్న కథ చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను నేను. ఒక రాజుగారు 2 ఈగిల్స్ని తీసుకొచ్చాడు, చక్కగా గ్రద్ద పిల్లలు తీసుకొచ్చాడు. ఈ 2 చాలా బాగున్నాయి, తనకు ముచ్చటగా అనిపిస్తూ ఉన్నది. అవి పిల్లలు కాబట్టి ఫెదర్స్, ఈకలు లేకుండా కనపడతా ఉన్నప్పుడు ఏంటి ఈ ఆకారం ఎలాగున్నది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతకాలం అయ్యేటప్పటికి ఈ ఈకలు వస్తూ ఉన్నాయి, ఆ 2 కూడా చక్కగా తయారవడం ప్రారంభించినాయి. ఇంకా కొంతకాలం అయ్యేటప్పటికి ఆరోగ్యకరంగా అనిపించినాయి. ఆ టైంలో రాజుగారికి అనిపించింది ఏంటంటే, ఈ ఈగిల్స్ రెండింటినీ కూడా, గ్రద్దల్ని విడిచిపెడితే ఏం చేస్తాయో ఒకసారి టెస్ట్ చేద్దామని అనిపించింది ఆయనకి.
ఆయన చేసింది రెండింటిని అక్కడ వాటికి కోచింగ్ ఇస్తున్నటువంటి మాస్టర్ని తీసుకొచ్చి విడిచిపెట్టే రెండింటిని అని తెలియజేశాడు. విడిచిపెట్టమన్నప్పుడు ఒక గ్రద్ద చాలా పైకంట వెళ్ళింది, రెండోది పైకంట వెళ్ళి ముందుది ఎంత ఎత్తుకైతే ఎగిరిందో అంత ఎత్తుకు ఎగరలేకుండా మధ్యలోనే తిరిగి వెనక్కి వచ్చేసి ఒక కొమ్మ మీద వాలిపోయింది. సో రాజుగారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఒకటి చాలా పైకి వెళ్తా ఉన్నది, రెండోది మాత్రం వెనక్కి వచ్చేస్తూ ఉన్నది. రెండోసారి ప్రయత్నం చేసాడు, మూడోసారి ప్రయత్నం చేసినా సరే ఫస్ట్ది చాలా పైకి వెళ్తా ఉన్నది, ఈ గ్రద్ద మాత్రం చాలా ఆకాశానికి ఎగరకుండా కొంత దూరం మాత్రం వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసి ఒక కొమ్మ మీద వాలిపోతూ ఉన్నది. సరే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప జ్ఞానులందరినీ తీసుకుని వచ్చి ఈ గ్రద్దని ఎవరైతే మొదటి దానిలాగా పైకంట ఎగిరేలా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా బహుమానాలు ఉంటాయి అని ప్రకటించడం జరిగింది. చాలా ప్రవీణులు, తెలివైనటువంటి వాళ్ళందరూ వచ్చి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ జరుగుతున్న విషయం ఏంటంటే రెండోది పైకి వెళ్తా ఉన్నదే మొదటి దాని వల్లే చాలా అత్యున్నతమైనటువంటి ఎత్తుకి ఎగరకుండానే అది వెనక్కి తిరిగి వచ్చేసి ఆ కొమ్మ మీద తిరిగి వాలిపోతూ ఉన్నది. సరే, ఇలాంటి పరిస్థితుల్లో రాజుగారు చాలా ఫీల్ అవుతున్నాడు. ఏంటి ఈ గ్రద్దకి ఏమైంది, ఒకటి బాగానే ఎగురుతూ ఉన్నది కదా, ఇది ఎందుకని ఎగరట్లేదని చాలా విచారం చెందుతూ ఉన్నాడు. ఈలోగా ఒక ఊర్లో పనిచేసుకునేటువంటి ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి, సామాన్యుడు వచ్చాడు. సామాన్యుడు వచ్చి సార్ నాకు అవకాశం ఇవ్వండి అని తెలియజేశాడు. చాలామంది జ్ఞానులు ప్రయత్నం చేశారు, నువ్వు పొలంలో పని చేసుకునేవాడు నీ వల్ల ఏమవుతుంది అని అన్నప్పుడు, లేదు సార్ నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని తెలియజేశాడు. సరే, అతనికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ రెండింటిని ఆకాశంలో వదిలేరు. మొదటిది ఎంత హైట్కి వెళ్ళిందో రెండోది కూడా చేసిన విషయం ఏంటంటే అంతే హైట్కి వెళ్ళింది. చాలామంది ఆశ్చర్యపోయారు, ఏం జరిగి ఉంటుంది, ఇతను ఏం చేసేసాడు, మేము రకరకాల ప్రయత్నాలు చేశాం కదా, ఈ గ్రద్ద ఎందుకని ఇంత చక్కగా మొదటి దాని వల్లే అత్యున్నతమైనటువంటి ఆకాశంలోనికి దూసుకుంటూ వెళ్ళిపోయిందని చాలామంది షాక్ అయిపోయారు. ఈలోగా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, సార్ ఏం చేశారు మీరు, ఒక అద్భుతాన్ని మేము కళ్ళారా చూస్తున్నామంటే, ఏం లేదు సార్, సింపుల్, నేనేం కష్టపడలా, ఏ కొమ్మ మీద అయితే బాగా ఆనుకుని కొమ్మ మీద వాలిపోతూ ఉన్నదో ఆ కొమ్మ లేకుండా చేసేసాను నేను, దాన్ని నరికేసాను నేను. దాన్ని తీసేయడం మూలంగా అది ఏం చేసిందంటే తిరిగి వెనక్కి వచ్చి దాని మీద రిలాక్స్ అయిపోకుండా ఆకాశంలోనికి ఎగిరింది అని తెలియజేశాడు. అంటే కొమ్మ మీదే ఆధారపడిపోతూ ఉన్నది తనకున్నటువంటి స్వశక్తిని. దేవుడు యాక్చువల్గా దాన్ని ఏ రకంగా తయారు చేశాడో, ఎంత ఆకాశానికి పైకి ఎగిరేలాగా తయారు చేశాడో, దాని స్వభావాన్ని ఎందుకు కోల్పోయింది అనేసి అంటే ఆ కొమ్మ మీద ఆనుకునేటటువంటి ఒక బలహీనతతోటి ఆ గ్రద్ద జీవించేసింది. కాబట్టి అన్ని నెలల పాటు మొదటి దాని వల్లే అది ఆకాశంలోనికి అత్యున్నతంగా ఎగరలేకపోయింది. ఈవెన్ మన జీవితాల్లో కూడా మనం వీక్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి కంఫర్ట్ జోన్స్ ఏదైతే ఉంటుందో, మన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, మన బంధువులను చూసి మనం చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటాం, వీళ్ళు ఉన్నారా నాకేం పర్లేదు అని మనకు అనిపిస్తుంది. బట్ విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో నీకు నాకు పర్మనెంట్గా ఎవరన్నా ఉన్నారనేసి అంటే వీళ్ళెవరో కాదు, కానీ శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించేటటువంటి దేవుడు మాత్రం నీ జీవితకాలం నిన్ను విడిచిపెట్టకుండా ఖచ్చితంగా ఉంటాడనేటటువంటిది మనందరం నమ్మి తీరాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు పర్మనెంట్గా ఉండిపోయేటటువంటి కాదు, కానీ దేవుని యొక్క ప్రేమ అనేది శాశ్వతంగా ఉంటుంది. మన కష్ట సమయాల్లో మనకున్నటువంటి ఫ్రెండ్స్ దాక్కుని ఉండొచ్చు. ఈవెన్ నేను ఒక స్టోరీ చదివింది మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. నేను ఒక డాడీ దగ్గరికి వచ్చి కొడుకు, నాన్న నా పెళ్ళి బాధ్యత నేను అప్పగిస్తా ఉన్నాను, నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ అని నువ్వు ఎవరైతే ఫీల్ అవుతున్నావో అందులో సెలెక్ట్ చేసుకుని కనీసం 50 మంది ఫ్రెండ్స్కి తెలియజేయి, నేను వాళ్ళ సమక్షంలోనే నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అనేసి అంటే, డాడీ వివాహానికి సరే ఆ బాధ్యత నాది, మీ ఫ్రెండ్స్ని నీ బెస్ట్ ఫ్రెండ్స్ అని నేను పిలుస్తాను, ఆ బాధ్యత నాకు వదిలేసి అన్నటువంటి తర్వాత
చివరికి జరిగింది ఏంటంటే, పెళ్లి రోజు వచ్చేసేటప్పటికి బెస్ట్ ఫ్రెండ్స్కి ఆహ్వానము అని అన్నటువంటి టైంలో డాడీ ఈ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ బదులు చెప్పినటువంటి ఒక అబద్ధం ఏంటంటే, నా కుమారుడు కష్టాల్లో ఉన్నాడు, మీరు రండి అని 50 మంది దగ్గరికి వెళ్ళి తన యొక్క విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సరే, పలానా రోజు రండి, అతన్ని బలపరచడానికి, తను స్ట్రెంగ్తన్ చేయడానికి రండి అన్నటువంటి టైంలో వివాహ మహోత్సవ టైం దగ్గరికి వచ్చేసేటప్పటికి ఎంతమంది ఉన్నారనేసి అంటే 5 వచ్చారు. డాడీ, నేను నీకు బాధ్యతను అప్పచెప్పాను కదా, నువ్వు నా ఫ్రెండ్స్ని కనీసం 50 మందిని నా బెస్ట్ అనుకున్నటువంటి పిల్లమని తెలియజేస్తే ఏంటి 5కే చెప్పావని అనగానే డాడీ చెప్పిన విషయం ఏంటి తెలుసా, నా కొడుకు కష్టాల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, అప్పుల పాలు అయిపోయాడు, వాడిని కొంచెం బలపరచడానికి రండి అని అంటే నువ్వు ఎవరైతే బెస్ట్ అని ఫీల్ అయ్యావో వాళ్ళలో ఇదిగో 5 వచ్చారు అని డాడీ తెలియజేస్తూ ఉన్నాడు. ఇది వినడానికి కథలాగే అనిపించినా సరే, ఈ ప్రపంచంలో నిజమైనటువంటి ఫ్రెండ్ చివరిదాకా ఉండేటటువంటిది కేవలము దేవుడు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను నేను. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడే కనుక మనకు తోడుగా ఉంటే అద్భుత కార్యాలు జరుగుతాయి ఖచ్చితంగా అనడానికి ఒక సందర్భం మీ ముందు పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాను నేను. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి స్టోరీ బైబిల్లో ఏదైనా ఉందనేసి అంటే, ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో ప్రతి సందర్భం కూడా ప్రతి విధమైన సందర్భం కూడా వాళ్ళ యొక్క జీవన గమనంలో, వారి యొక్క అరణ్య ప్రయాణంలో చాలా విచిత్రమైన విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సణిగినటువంటి సందర్భాలు కనపడతాయి, దేవుణ్ణి స్తుతించినటువంటి సందర్భాలు కనపడతాయి, స్తుతించడం అయిపోగానే మళ్ళీ వెంటనే సణుక్కున్నటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు గతాన్ని చూసుకుంటానే వాళ్ళ జీవితాన్ని ముందు కొనసాగించినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇశ్రాయేలు జీవితాల్లో కనపడతాయి. కానీ అబ్రహాంకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు వాళ్ళని సహిస్తా, వాళ్ళని విజయవంతంగా తను భరిస్తూ, తన కోపాన్ని అణుచుకుంటూ గమ్యస్థానానికి మోషే లాంటి నాయకుడిని, యెహోషువ లాంటి నాయకుడిని ముందు పెట్టి దేవుడు ఘనమైనటువంటి కార్యాలు జరిగించాడు. ఘనమైనటువంటి కార్యాలు అనేసి అంటే మనిషిని అక్కడ నిలబెట్టి ఆయన వాళ్ళని సూపర్ హీరోస్గా నిలబెట్టాడు, మనిషిని బలవంతుడిగా నిలబెట్టాడు. ఒక మనిషి 100 మందిని ఎదుర్కొనేటటువంటి సత్తా కలిగినటువంటి, అంతకు మించినటువంటి శక్తిని వారికి కలగజేసి శత్రువుల్ని చీల్చి చెండాడినటువంటి బలాన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలకు ఇస్తానన్న వాగ్దాన ప్రాంతాన్ని చూడడానికి సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనం చూస్తే 25వ వచనంలో 13వ అధ్యాయంలో, వారు 40 దినముల ఆ దేశంలో సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాన్ అరణ్యమందల కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలు సర్వ సమాజం వద్దకును వచ్చి వారికి సర్వ సమాజమునకు సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపిరి. ఇందులో మనందరికి తెలిసినటువంటిది ఏంటంటే, ఈ యొక్క ఇశ్రాయేల్లో ఉన్నటువంటి 12 యొక్క ట్రైబ్స్ నుంచి 12 తెగల నుంచి ఒక్కొక్క వ్యక్తిని వాళ్ళ ముందుకు తీసుకొచ్చి మీరు వెళ్ళండి, దేవుడు మనకి ఇస్తానన్నటువంటి ప్రాంతాన్ని ఒకసారి సంచరించి చూచి ఎలాగుందో చూడండి అని పంపడం జరిగింది. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, మీకు ఇవ్వబోయేది ఇదే, మీకు ఇచ్చేటటువంటి గిఫ్ట్, నేను మీ పితలకు ఇచ్చిన వాగ్దానానికి నేను సిద్ధపరిచిన ప్లేస్ ఒకసారి చూసుకోండి అని దేవుడు ఆ ప్రాంతానికి పంపించడం జరిగింది. ఇక్కడ 12 మంది అనేసి అనగానే వాళ్ళు పెద్ద మనుషులు, ప్రధానులు, ముఖ్యులు, వాళ్ళ మీదే మిగిలినటువంటి ఆయా తెగల్లో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు, ఆ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఈ 12 గోత్రాల విషయానికి వచ్చేటప్పటికి, ఇశ్రాయేలు 12 గోత్రాల విషయానికి వచ్చేటప్పటికి ఆ పెద్దలు వెళ్ళి తీసుకుని వచ్చేటటువంటి సమాచారం అనేది వాళ్ళ జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఎవ్వరు వచ్చి తప్పుడు సమాచారం తెలియజేసినా సరే మిగిలినటువంటి ప్రతి ఒక్కరి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆయా గోత్రాల్లో ఉన్నటువంటి నాయకులు వెళ్ళి ఒక మంచి సమాచారం తీసుకుని అయితే రావడం జరిగింది. ప్లేస్ ఎలా ఉంది? సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది. అక్కడ చాలా
అద్భుతమైనటువంటి సంగతులు మేము చూసామని 12 గోత్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మన జీవితాల్లో ఒక మంచి విషయాలు తెలియజేస్తా మన వాడే ఒక పదం ఉంటుంది, అయితే లేదనేసి, అంటే గాని అనే పదాలు చాలా ప్రమాదకరమైనటువంటివి. ఇవాళ మీటింగ్కి రావాలని ఉందే, ఈరోజు ప్రేయర్ చేసుకోవాలని ఉన్నదే, దేవుల్లో బలపడాలని ఉందే, కానీ అనేటటువంటి డైలాగ్స్ మనం సర్వసాధారణ వినియోగిస్తూ ఉంటాం. ఈ 12 గోత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి సమాచారం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వారు అతనికి తెలియజేసినదేమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీలు, ఎబూసీలు, అమోరీలు కొండ దేశాలు నివసిస్తున్నారు. ఇవన్నీ చెప్పుకొస్తూ ఉన్నారు. ఎలా ఉంది అక్కడ పరిస్థితి అంటే, ఆ ఫ్రూట్స్ తీసుకొచ్చారు, చాలా బాగుంది ప్రాంతం, కానీ ఆ ప్రాంతంలో నివసించేటటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, ఎలా ఉన్నారు అని వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటో తెలుసా? వాళ్ళ బలవంతులు అనే విషయాన్ని మాత్రం తెలియజేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ కళ్ళ ఎదుట కనపడతా ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి వాళ్ళ ఆకారాలను చూసి వీళ్ళు టెన్షన్ పడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. టెన్షన్ పడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. భయం వేస్తూ ఉన్నది. ప్లేస్ చాలా బాగుంది. దేవుడు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించేటటువంటి అద్భుతమైన ప్రాంతానికి తీసుకెళ్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటిది ఆ ప్లేస్ ఎలా ఉంటుంది? బహు సుందరమైనటువంటిది, అద్భుతమైనది, చూడడానికి చాలా బాగుంది. అంతేకాకుండా వాళ్ళ కళ్ళారా చూసింది ఏంటంటే, సర్వసాధారణంగా ద్రాక్షల గురించి మనం మాట్లాడితే గుత్తులు అని అంటూ ఉంటాం మనం. మేబీ కేజీన్నర, కొంచెం పెద్దగా ఉంటే 2 లేదంటే 3 ఉంటాయేమో. ఒక దండానికి వాళ్ళు మోసుకుని వెళ్తూ ఉన్నటువంటి సన్నివేశాన్ని చూడడం, అక్కడ ఎంత ఫలభరితంగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అక్కడ ఫ్రూట్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, పంటలు బాగా పండుతూ ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉంది, దేవుడు సిద్ధపరిచినటువంటిది ఎంతో అందంగా ఉంది. కానీ విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే బలవంతులు అనేటటువంటి విషయాన్ని, అంటే ఎలాంటి రిపోర్ట్ తీసుకొచ్చారంటే, ప్లేస్ మాత్రం బాగానే ఉంది సార్, కానీ విషయం ఏంటంటే అక్కడికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు. అంతేకాకుండా వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కాలేబు మాత్రం చాలా ధైర్యంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, కాలేబు 30వ వచనంలో, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనం నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? మన శక్తి సరిపోతుంది. ఎందుకనేసి అంటే, వాగ్దానాన్ని ఇచ్చింది దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటానికి మన బలం సరిపోతుంది అని అంటే, వెంటనే 10 మంది ఇచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందంటే చూద్దాం ఒకసారి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి, మరియు తాము సంచరించి చూచిన దేశం గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము ఆ నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని తెలియజేస్తూ ఉన్నారు. కాలేబ్ తెలియజేస్తున్నాడు, మనం వెళ్దాం, మన శక్తి సరిపోతుంది, దేవుడు మన విషయంలో హ్యాపీగా ఉన్నాడు అనేసి అంటే ఏమైనా జరుగుతుంది, మన శక్తి సరిపోతుంది, దేవుడు బలాన్ని మనకు అనుగ్రహించాడు. వాళ్ళు ఎంత బలవంతులైనా సరే, వాళ్ళెంత ప్రాకారాలు కలిగినటువంటి కట్టడాలు కలిగి ఉన్నా సరే, శక్తివంతులైనా సరే, వాళ్ళ ఎదుట మనం మిడతల్లా కనపడినా సరే, వాళ్ళ ఉన్నత దేవులైనా సరే, మన శక్తి ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే యుద్ధాన్ని ఎవరు జరిగిస్తారో, ఎవరు ముందుండి నడిపిస్తారో అనేది కాలేబ్ తెలియజేస్తున్నాడంటే, ఆయన పగలు ఆయన మేఘస్తంభంలా ఇశ్రాయేలు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాడు, రాత్రి అగ్ని స్తంభంలా ఉన్నాడు. వాళ్ళ మధ్య నుంచి ఆయన వెళ్ళిపోకుండా వాళ్ళు సణుక్కుంటున్నా సరే,
తిరుగుబాటు చేస్తూ ఉన్నా సరే దేవుడు వాళ్ళని అరణ్యంలో నడిపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళని విడువక వాళ్ళ జీవితంలో ఉన్నది ఏంటంటే, పితరుడైన అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా నీకు నీ సంతానికి ఇస్తానన్నాడు. దేవుడు మాట తప్పకుండా వాళ్ళతోటి కలిసి జర్నీ చేస్తున్నాడనే విషయాన్ని గమనించాలి. ఈరోజు రక్షించబడినటువంటి మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో మనకు కలిగే ఫీలింగ్ ఏంటంటే, ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చేటప్పటికి, ఒక సవాల్ ఎదురేటప్పటికి మా పని అయిపోయింది, దేవుడు విడిచిపెట్టేశాడు, మేము చాలా నమ్మకం ఉన్నాము, ఏంటి మాకేంటి తలకాయ పోట్లు, మాకేంటి కష్టాలు, మాకేంటి బాధలు అని మనకు అనిపిస్తాయి. బట్ విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది, మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడనే సంగతి గమనించాలి. మనం వాళ్ళని ఖచ్చితంగా జయిస్తాము అనేటటువంటిది బైబిల్ మనకి తెలియజేస్తూ ఉన్నది. కాలేబు, యెహోషువలు ఏం చేస్తున్నారంటే, ఖచ్చితంగా నెఫిలి వంశం కాదు, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత బలవంతులైనా సరే, వాళ్ళ ఎదురుగుండా మనం మిడతల్లా కనిపించినా సరే, వాళ్ళ అంత ఎత్తు ఉండి మమ్మల్ని ఎలా కిందకు చూసినా సరే, మాతో వచ్చేది ఎవరు, దేవుడు వాగ్దానాన్ని ఇచ్చింది దేవుడని ఖచ్చితంగా నమ్మినటువంటి వ్యక్తులుగా వాళ్ళిద్దరు మాత్రమే కనబడుతూ ఉన్నారు. గెలద లైఫ్లో షుగర్ వచ్చేసింది, ఇది జీవితకాలము, అది కంట్రోల్లో పెట్టుకోవాలి తప్ప అనేటటువంటి ఫీలింగ్స్తో మనం బతికేస్తూ ఉంటాం. పలానా దానికి మందు లేదంటే, పలానా దానికి అసలు బయటపడే ఛాన్స్ లేదని మనుషులుగా మనమే డిక్లేర్ చేసేసుకుంటా ఉంటాం. కానీ ఒక విషయాన్ని గమనించండి, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరిచర్యలో ఎప్పటికీ కూడా మందులు లేనటువంటి రోగాలను ఆయన బాగు చేయడాన్ని మనం చూస్తాం. వచ్చి చేయగలిగినటువంటి వాళ్ళని దేవుడు కాపాడాడు. కాళ్ళు చేతులు ఊస కాళ్ళతోటి ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలని సామాన్య స్థితికి తీసుకొచ్చాడు. పుట్టు గుడ్డోళ్ళకి ఆయన కళ్ళు ఇవ్వడాన్ని చూస్తాను, పుట్టు మోగవాళ్ళకి ఆయన మాటలు ఇవ్వడాన్ని మనం చూస్తాము. ఇంతవరకు కూడా మందు కనిపెట్టనటువంటి రోగాలన్నింటినీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఆయన తొలగించడాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయనకు అసాధ్యమైంది ఏముందండి? 85 సంవత్సరాల వయసులో కూడా కాలేబ్కి దేవుడు ఇచ్చినటువంటి బలం ఏంటంటే, కొండ ప్రాంతాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ఏ ప్రాంతాన్ని చూసి, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి అనాకీల వంశాన్ని చూసి భయపడిపోయారు ఇశ్రాయేలు సమాజం, మిడతల్లాగా కనపడుతున్న వాళ్ళని చంపేస్తారని భయపడిపోయారు. ఆ ప్రాంతాన్ని చూసి కాలేబ్ ఏం చేస్తున్నాడంటే, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్, ఇది నాకు కావాలి, నేను వాళ్ళతో నేను యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటానని తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదనేటువంటి సంగతిని గమనించండి. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన బలమైనటువంటి కార్యాలు చేసేటటువంటి, మనల్ని బలపరిచేటటువంటి దేవుడు అండి. ఆయన బలమైనటువంటి వ్యక్తులను చూసి కాలేబ్ షేక్ అయిపోవడం కాదు, వణికిపోవడం కాదు. అతను ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ ఆయన 45 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని తిరిగి వచ్చినప్పుడు తను అనుకున్నది ఏంటంటే, ఈ బలమైనటువంటి ఈ కొండ మీద ఉన్నటువంటి హెబ్రోన్ నేను ఖచ్చితంగా స్వాధీనపరచుకోవాలి అని తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే తన గురి, తన యొక్క ధైర్యము ఎవరనేసి అంటే దేవుడి మీద పెట్టాడు కాబట్టి, దేవుడిని చూసి అతను ధైర్యం తెచ్చుకుంటున్నాడు కాబట్టి మన శక్తి సరిపోతుంది. ఎందుకనేసి అంటే బలపరిచేది ఎవరో, యుద్ధం చేసేది ఎవరో, ముందు నడిపించేది ఎవరనేసి అంటే కాలేబ్ నమ్మింది, కాలేబు దేవుడే అని నమ్మాడు కాబట్టి తన యొక్క దర్శనంలో నుంచి, తన యొక్క గురిలో నుంచి ఏదైతే కావాలని తను కోరుకున్నాడో, 85 ఏళ్ళు వచ్చేసింది కదా ఇంకా నాకు ఎందుకులే అని ఆయన పక్కకు ఉండడం కాదు, కానీ ఆయన ఏం చేసాడంటే తన కుటుంబం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని ఆయన కోరుకోవడానికి మనం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి కుటుంబ పెద్దలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ నిర్ణయాలు, మీరు తీసుకునే పిరికి నిర్ణయాలు మొత్తం మీ తరాన్ని ప్రభావితం చేస్తాయి, మీ సంతానాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. మీ బిడ్డలు అత్యున్నతమైన స్థితిలో ఉన్నారు లేదా లేరని, దేని స్థితికి చేరారు అనేసి అంటే కారణం ఎవరనేసి అంటే మీ నిర్ణయాలు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను నేను. ప్రభు యందు విశ్వాసాన్ని చూపించి యాజ్ పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా, గృహ యజమానులుగా మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము కూడా మీ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విషయం ఏంటంటే, మీరు దేవుని మీద ఆధారపడి మీరు వేసే ప్రతి అడుగులో కూడా దేవుడు మీతో పాటు కలిసి వస్తాడు.
మిమ్మల్ని దోసేసి ఆయన సైడ్ అయిపోయేటటువంటి దేవుడు కానే కాదండి. ముంచేసే దేవుడు కానే కదండి ఆయన. పక్కకి వెళ్ళిపోయేటటువంటి దేవుడే కానే కాదండి ఆయన. నువ్వెవరో నాకు తెలియదు అనే దేవుడు కానే కదండి ఆయన. మీ ఎడల తన ప్రేమను కనపరిచేటటువంటి వాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను నేను. పేతురు మునిగిపోతా ఉన్నటువంటి టైంలో పేతురు ఎవరైపు చూశాడంటే దేవ రక్షించమని దేవుని వైపు చూశాడు. పేతురు తను ట్రై చేయొచ్చు, నేను గజ్జి ఎత్తగానే నేను జాలరిని నేను చేసేసుకోవచ్చు, నేను పైకి రాగలను అనుకోవచ్చు, కానీ దేవుని వైపు చూశాడు. కాబట్టి దేవుడు అతనికి చేయి అందించాడు. తిరిగి మళ్ళీ అతన్ని నీటి మీద నడిపించి వాళ్ళ దోణిలో ప్రయాణించేయడానికి మనం చూస్తున్నాం. కాబట్టి పేతుర్ని నీటి మీద నడిపించినటువంటి దేవుడు ఒక బలమైనటువంటి ప్రాకారం కలిగినటువంటి పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటే బలవంతులను ఓడించడానికి, నెఫిలీ వంశాన్ని ఓడించడానికి, అనాకీ వంశాన్ని ఓడించడానికి ప్రభువు బలపరిచినటువంటి క్యాలెబ్ లైఫ్ని ఒకసారి ఆలోచించండి. గురి తప్పలేదు, గమ్యాన్ని ఖచ్చితంగా చేర్చబడ్డాడు అతడు. తను అనుకున్న తన లైఫ్లో సాధించాడు. ఎందుకనేసి అంటే దేవుడు నాతో వస్తే సమస్తం సాధ్యమని అతను నమ్మాడు కాబట్టి. సో డిస్కరేజ్ అవ్వకండి. ఇవాళ ఉన్న పరిస్థితులు రేపు ఖచ్చితంగా మన జీవితాల్లో ఒక ఆనందకరమైన అనుభవానికి ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను నేను. ప్రభు మనకు తోడుగా ఉన్నట్లయితే మనం ఏమైనా చేయగలం, మనం సాధించగలం. దేవుడు మన విషయాలు సంతోషంగా ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలం అన్నటువంటి ఈ క్యాలెబ్ యొక్క స్టేట్మెంట్ మీ హృదయాలు భద్రపరచుకోండి. ఒక గమ్యాన్ని, ఒక గురిని కలిగి ఉండండి. దేవుడు మీ చేపట్టును ముందుకు తీసుకెళ్తాడు. ప్రపంచం నివ్వెరపోయేటటువంటి ఒక ఘనమైనటువంటి స్థితిలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పెడతాడు. ఒక సాక్షిగా ఈ ప్రపంచంలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమించిన యేసునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం ప్రభా నాయన వీక్షించిన ప్రతి హృదయంలో, ప్రతి కుటుంబంలో ఫలింప చేయటకు సహాయం చేయండి. నేను ఈరోజు ఈ టీవీ ముందు ఎవరైతే కూర్చుని బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరచండి, శక్తిని అనుగ్రహించండి, ఈ గాయములో ఉన్న ఆరోగ్యం దయచేయండి. నేను ఆర్థికపరమైన శాపాన్ని నుంచి వాళ్ళకి విడుదల దయచేయండి, శోధల నుంచి విడుదల దయచేయండి. నేను ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, వాళ్ళు చక్కగా రాయాలి, మంచి రిజల్ట్ సాధించాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా నేను మంచి ర్యాంక్స్ వాళ్ళకి రావడానికి, వాళ్ళ తలలు పైకి వాళ్ళ కుటుంబాలు దీవించి మహిమగా ప్రభావాలు పొందుకొనమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీకు ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.